MBBS in North America. 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇది వచ్చేసి బార్బడోస్ అనే కంట్రీలో ఉంది. యుఎస్ఏలో ఫ్రీ పీజీ అండ్ యుఎస్ఎంఎల్ఈ గురించి ఏం చెప్తారు? మేజర్గా మేము కరేబియన్ను ప్రమోట్ చేసే మెయిన్ ఉద్దేశమే వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. అంటే సైమల్టేనియస్గా పీజీ కొట్టేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇండియాలో డిఫరెంట్గా ఉంటుంది కదా కరికులం అంతా, సిస్టమ్ అంతా కూడా. అంటే వాళ్ళ యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనకు కరికులం కూడా అట్లానే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు చెప్తున్న యూనివర్సిటీకి ఖర్చు తక్కువే అవుతుంది అంటున్నారు, కానీ ఎంత ఖర్చు అవ్వచ్చు? 50 lakhsలో విత్ ఎంబీబీఎస్తో పాటు పీజీ చేసుకునే అవకాశాలు BIU కల్పిస్తుందండి. ఖర్చు గురించి ఓకే, కానీ ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి స్టూడెంట్స్ కన్నా ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్కి క్వశ్చన్స్ ఉంటాయి కదా. మన ఓన్ హాస్టల్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళ ఫుడ్ కూడా మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ ఏమైతే దొరుకుతుందో ఆ ఫుడ్ అక్కడ వాళ్ళకి కూడా అదే అందుబాటులో ఉంటుందండి. అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి స్టూడెంట్స్ కోసం ఏం చెప్తారు? ఈ బార్బడోస్ అనే కంట్రీలో ఇది ట్రాపికల్ ఎన్విరాన్మెంట్, అంటే మన వాతావరణం ఎట్లా ఉంటుందో వాళ్ళకు కూడా సైమల్టేనియస్ అలాగనే ఉంటుంది అన్నమాట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. MBBS చేయటం మీ అంబిషనా? అయితే MBBSతో పాటు పీజీ చేసి యుఎస్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే నార్త్ అమెరికాలోని బార్బడోస్ కంట్రీలో ఒక యూనివర్సిటీ ఉంది, అదే బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఇచ్చే MBBS డిగ్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. ఇండియా B కేటగిరీ, C కేటగిరీలో చూసుకుంటే జనరలీ 70 లక్షల నుండి ₹1 కోటి వరకు ఖర్చు అవుతూ ఉంటుంది MBBS డిగ్రీ కంప్లీట్ చేయాలి అంటే. అదే ఈ యూనివర్సిటీలో, ఈ కంట్రీలో మీరు కనుక యూజీ దట్ ద సేమ్ టైం పీజీ కూడా ఇంటిగ్రేటెడ్గా చేస్తే 40 లక్షల నుండి 45 లక్షల లోపే మీకు MBBS అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఈ యూనివర్సిటీకి సంబంధించిన విశేషాలు మనకు అందించడానికి మనతో పాటు ఇవాళ బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి ఇండియన్ అడ్మిషన్స్ రిప్రజెంటేటివ్ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. సో ఫైనలీ మనం ఫస్ట్ చూసుకుంటుంటే కనుక ఎక్కువగా బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి మాట్లాడుకుంటున్నారు, అబ్రాడ్ ఇన్ MBBS గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఈ యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఈ బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇది వచ్చేసి బార్బడోస్ అనే కంట్రీలో ఉందండి. ఓకే. ఈ బార్బడోస్ వచ్చేసి కరీబియన్ కంట్రీ అండి. నార్త్ సౌత్ అమెరికాకు మధ్యలో ఉన్న కెరీబియన్ కంట్రీస్లో ఇది వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ కంట్రీ అండి. సో అక్కడ మన BIU బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఇది వచ్చేసి మనకి అక్కడ MD అనే ప్రోగ్రామ్ ఇస్తుంది ఈ స్కూల్ నుండి, విచ్ ఇస్ ఈక్వల్ టు MBBS ఇన్ ఇండియా. అంటే చాలా సంవత్సరాల నుండి MBBS అబ్రాడ్ చేస్తున్నారు, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కాదు కదా, 50-60 ఏళ్ల నుంచి చేస్తున్నారు. అయితే MBBS అబ్రాడ్లో MBBS ఇన్ ఇండియాలో డిఫరెన్సెస్ ఏముంటాయి సార్? మెడిసిన్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే అండి. సో దే హ్యావ్ టు లెర్న్ ఆల్ ద 19 సబ్జెక్ట్స్ అండి. బట్ ద టీచింగ్ మెథడాలజీ మారిపోతుందండి. మీకు ఇండియాలో ఒక టైప్ ఆఫ్ ఉంటుందండి. సో బయటికి వెళ్ళేటప్పుడు రకరకాల కంట్రీస్ ఉన్నాయండి. మీకు రష్యా, కిర్గిస్తాను, జార్జియా అట్లా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయండి. సో మనది వచ్చేసి సెంట్రల్ అమెరికాలో ఉందన్నమాట. ఇది యుఎస్కి దగ్గరలో ఉందన్నమాట. సో మనకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వేరే కంట్రీస్ ఎక్కడైనా పెద్ద తేడా ఉండదండి అదర్ దాన్ ఫైనాన్స్. మీకు ఇక్కడ చూసుకుంటే ఇండియాలో మీకు ఏ కేటగిరీ వదిలేస్తే BC కేటగిరీకి వెళ్తే ఫీజు అరౌండ్ 70 to 80 lakhs నుండి మోర్ దెన్ 1 crore ఉంది. బట్ బయటికి వెళ్ళే లోపల బడ్జెట్ తగ్గిపోతుంది అనమాట. అదొక మేజర్ ఇది. తర్వాత డిపెండింగ్ అపాన్ కంట్రీస్లో డిఫరెంట్ టీచింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. మేము వచ్చేసి BIU గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే మీకు ఇది ఎట్ పార్ విత్ USMLE అండి. ఈ కరికులం ఎట్ పార్ విత్ USMLE అంటే మీకు సైమల్టేనియస్గా ఇక్కడ మీరు అంటే మీ USMLE అంటే యుఎస్లో పీజీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. త్రూ USMLEలో ఎంటర్ అవ్వాలి. సో మీకు ఇండియాలో వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే 5 years తర్వాతనే పీజీ గురించి ఆలోచిస్తారు. ఇక్కడ ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ కరికులం ఉండటం వల్ల ఈ కరికులం ఫస్ట్ 2.5 years మెడిసిన్ అయిన తర్వాత వాళ్ళు స్టెప్ 1 రాయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో అది మేజర్ డిఫరెన్స్ అనమాట ఇక్కడికి అక్కడికి. సో దాంతోనే ఇంటిగ్రేటెడ్ ఉంటుంది కాబట్టి తర్వాత నెక్స్ట్ ఎప్పుడు చేయాలనేది ఆలోచన అవసరం లేదంటే. అవునండి. ఫస్ట్ 2.5 years అయిపోయిన తర్వాత USMLE స్టెప్ 1 రాసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ క్లినికల్స్ చేసుకొని స్టెప్ 2 రాసుకొని యుఎస్లో పీజీ చేసుకోవచ్చు, విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. అండ్ ఆల్సో అక్రిడేషన్ విషయానికి వస్తే CAM అండ్ HP గురించి ఎక్కువగా స్టూడెంట్స్ డిస్కస్ చేస్తున్నారు, సర్చ్ చేస్తున్నారు కదా. సో ఈ CAM HP అంటే ఏంటి అసలు? ఇది CAM HP అనేది ఒక అక్రిడేటింగ్ బాడీ అండి. ఇది కరీబియన్లో. ఈ కరీబియన్లో ఉన్న కంట్రీస్ని మెడికల్ స్కూల్స్ అన్ని రెగ్యులేట్ చేసే బాడీ అండి. ద కరేబియన్ అక్రిడేషన్ అథారిటీ
ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ మెడిసిన్ అండ్ హెల్త్ ప్రొఫెషన్స్ అండి. ఓకే. సో ఇవి ఆ క్యారికామ్ కంట్రీస్లో ఉన్న మెడికల్ స్కూల్స్ అన్నిటికి కూడా అక్రిడేషన్ చేస్తాయి. అక్రిడేషన్ అంటే వాటి కరికులం ఎలా ఉంది, వాటి స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి, వన్స్ అక్రిడేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు, ఇవన్నీ త్రూ అవుట్ దేర్ డ్యూరేషన్ ప్రోగ్రాంలో ఈ క్యామ్ అనే బాడీ వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ కరేబియన్ స్కూల్స్కి ఏంటంటే ఒకటి ఆ కంట్రీలో ఉన్న అక్రిడేషన్ అంటే ఆ కంట్రీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తర్వాత డబ్ల్యూడామ్స్తో లిస్ట్ అవుతుంతో పాటు ఖచ్చితంగా డబ్ల్యూఎఫ్ఎంలో ఉన్న ఈ కరేబియన్ అంటే క్యామ్హెచ్పి అనే అక్రిడేషన్ మ్యాండేటరీగా ఉండాలండి. ఓకే. ఆ మ్యాండేటరీ క్యామ్హెచ్పి ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్ టు డూ దేర్ పీజీ ఇన్ యూఎస్ కానీ యూకే కానీ వేరే ఎనీ అదర్ కంట్రీస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే. అదైతే మ్యాండేటరీ అని అంటున్నారు కదా, అయితే కొన్ని యూనివర్సిటీస్ సెంట్రల్ అమెరికాలో కానీ లేదంటే నార్త్ అమెరికాలో కూడా కెరేబియన్ కంట్రీస్లో అక్రిడేషన్ ఉండని యూనివర్సిటీస్ కూడా ఉంటాయి కదా, సో వాటి వల్ల స్టూడెంట్స్ నష్టపోతుంటారు కదా. అవునండి. సో ఇప్పుడు ఇది డబ్ల్యూఎఫ్ఎంఈ కొంత గైడ్ లైన్స్ అంటే ఐ మీన్ 2026 వరకు వాళ్ళకి టైం ఇచ్చిందండి కొన్ని స్కూల్స్కి. సో బిఫోర్ దట్ దే హ్యావ్ టు గెట్ దీస్ లిస్టింగ్స్ అండి. సో కంపల్సరీ ఆ లిస్టింగ్ రావాల్సిందే. అలాగే వన్స్ వాళ్ళు అంటే ఈ అక్రిడేషన్ నుండి ఆ కాలేజ్కి అక్రిడేషన్ లేకపోతే కనుక వాళ్ళ డిగ్రీ లైక్ యూఎస్లో కానీ ఎనీ అదర్ అంటే బయటికి యూఎస్ యూకేలో వ్యాలిడ్ కాదండి. సో దే కాంట్ డూ దేర్ పీజీ. అండ్ ఆల్సో యూఎస్ఏలో ఫ్రీ పీజీ అండ్ యూఎస్ఎంఎల్ఈ గురించి ఏం చెప్తారు? అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇటు ఏంటంటే ఇక్కడ బేసికల్గా ఇక్కడ 2.5 years అయిపోయిన తర్వాత మన కరికులం అంతా యూఎస్ఎంఎల్ఈకి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇంటిగ్రేట్ అంటే వాళ్ళ సిలబస్ అంటే వాళ్ళ యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మన కరికులం కూడా అట్లానే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ టీచింగ్ మెథడాలజీ కానీ అవన్నీ. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఫస్ట్ 2.5 years అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్బిఎంఏ అనే ప్రిపరేషన్ ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని ప్రిపరేషన్ అంటే ఇఫ్ ఈజ్ క్యాపబుల్ టు డూ స్టెప్ 1 ఓన్లీ వాళ్ళ ప్రిపరేషన్ ఎగ్జామ్ చూసిన తర్వాతనే మేము స్టెప్ 1 రాయడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వన్ స్టెప్ 1 రాస్తే ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో తర్వాత క్లినికల్స్ చేసుకొని స్టెప్ 2 చేసుకొని యూఎస్లో పీజీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎంబీబీఎస్ అంటే చాలామంది జార్జియా కానీ రష్యా కానీ ప్రిఫర్ చేస్తుంటారు కదా, సో మీరు చెప్పే ఈ యూనివర్సిటీకి అండ్ ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ ఎక్కడ ఈ డిఫరెన్సెస్ ఏముంటాయని చెప్తారు? సో మాదేంటంటే ఖచ్చితంగా 5.5 years మెడిసిన్ కంప్లీట్ అవుతుందండి. అండ్ వాళ్ళకి ఏంటంటే ఈ మెడిసిన్తో పాటు అంటే ఇప్పుడు మనం మెడిసిన్ అంటే విత్ ఎంబీబీఎస్ నథింగ్ అండి. ఎంబీబీఎస్ తర్వాత పీజీ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎంబీబీఎస్ తోటి ప్రాక్టీస్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఉన్న కండిషన్స్లో మీకు తెలుసు అది దట్ ఈస్ నాట్ పాసిబుల్ అని. అది డ్యూటీ డాక్టర్ గానో అలా చేయాలి తప్పితే దానికంటే పెద్ద గుర్తింపు ఉండదండి. సో ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేస్తేనే వాళ్ళకి దానికి సరైన ఉపయోగం ఉంటుంది వాళ్ళ ఎంబీబీఎస్కి. సో దానికోసం ఏంటంటే మనం ఈ స్కూల్కి వస్తే ఇది ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల వాళ్ళకి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి ఇఫ్ దే ఆర్ క్యాపబుల్ ఇనఫ్ దే కెన్ రైట్ యూఎస్ఎంఎల్ఈ అండ్ యూఎస్లో కానీ యూకే ప్లాబ్ రాసి యూకేలో కానీ సెటిల్ అవ్వడానికి అంటే పీజీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వన్స్ పీజీ చేసిన తర్వాత వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చు విత్ ఆ డిగ్రీ తోటి. సో అది కాకపోయినా సెకండ్ ఆప్షన్ అది రాలేదు చాలామందికి, అందరూ వెళ్ళిన 100 మందికి రావాలని లేదు. సో వాళ్ళ యొక్క చదువు అంటే వాళ్ళు చేసే ప్రిపరేషన్ హార్డ్ వర్క్ వాళ్ళ దాన్ని బట్టి వస్తుందన్నమాట. రాని వాళ్ళకి సెకండ్ ఆప్షన్గా ఇండియా వచ్చి మళ్ళీ ఎఫ్ఎంజీ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి ఇండియాలో డిఫరెంట్గా ఉంటుంది కదా కరికులం అంతా, సిస్టమ్ అంతా కూడా. సో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు పీజీ రిలేటెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళకి వచ్చిన ర్యాంక్ని బట్టి స్పెషలైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? కంప్లీట్గా ఇక్కడ పీజీ అనేది దే విల్ చూజ్ ఓన్లీ ఐదర్ ఇన్ ద యూఎస్ ఆర్ యూకే. సో ఇక్కడ యూఎస్లో ఎలా ఉంటుందంటే 3 years అంటే డిపెండ్స్ అపాన్ దేర్ పీజీ. వాళ్ళకి రెసిడెన్సీ అంటామండి. యూఎస్లో పీజీని రెసిడెన్సీ అంటాం, విచ్ ఇస్ అంటే మనకి పీజీ ఎట్లనో అక్కడ రెసిడెన్సీ అంటాం. సో అక్కడ రెసిడెన్సీ ప్రోగ్రామ్ వాళ్ళకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళకు వచ్చిన స్పెషలైజేషన్ బట్టి డ్యూరేషన్ ఉంటుంది. అది 3 to 5 years ఉండొచ్చు, 6 years ఉండొచ్చు. డిపెండింగ్ అపాన్ ద స్పెషలైజేషన్ దే గెట్ ఆ డ్యూరేషన్ ఉంటుంది. మనకాడ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 3 years ఉంటుందండి పీజీ. తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, సూపర్ స్పెషాలిటీ అంటాం. అట్లా వాళ్ళకి అక్కడ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది 3 years కావచ్చు, 5 years కావచ్చు, డిపెండ్స్ అపాన్ ద స్పెషలైజేషన్ దే గెట్ అండి. సో జనరల్లీ ఎవరైనా డిగ్రీ గురించి మాట్లాడితే ఓన్లీ ఆ డిగ్రీ గురించే మాట్లాడుతున్నారు, బట్ మీరైతే పీజీ గురించి కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నారు కదా. సో ఇది స్టూడెంట్స్ లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఎలా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? అదండి మనం చెప్పుకున్న డిస్కషన్లో ఇది మేజర్గా మన సబ్జెక్ట్ మొత్తం పీజీ గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎంబీబీఎస్ తర్వాత అంటే ఇక్కడ ఎంబీబీఎస్ చేసినాక 5 years తర్వాతనే పీజీ గురించి ఆలోచిస్తారు. ఇక్కడ ఇంటిగ్రేట్ అయ్యి ఉండటం వల్ల అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా డెఫినెట్గా. సో అది మన మేజర్గా మేము కరేబియన్ను ప్రమోట్ చేసే మెయిన్ ఉద్దేశమే వాళ్ళకి 2 options ఉంటాయి. అంటే సైమల్టేనియస్గా పీజీ
కొట్టేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మన ఇండియన్స్కి ఎక్కువగా అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తున్నారంటే యూఎస్, యూకే ఇలాంటి వెళ్తూ ఉంటారు కదా. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి స్టూడెంట్స్ కోసం ఏం చెప్తారు? ఇప్పుడు ఈ బార్బడోస్ అనే కంట్రీలో ఇది ట్రాపికల్ ఎన్విరాన్మెంట్, అంటే మన వాతావరణం ఎట్లా ఉంటుందో వాళ్ళకు కూడా సైమల్టీ అలాగనే ఉంటుంది అనమాట. సో ఆడ మేజర్గా టెంపరేచర్ రౌండ్ ద ఇయర్ మనకి 35 to 40 degrees మెయింటైన్ అవుతుందండి. అదర్ దాన్ రైనీ సీజన్తో తప్పితే మిగతా ఆల్మోస్ట్ ఇయర్ రౌండ్ 35 degrees పైనే ఉంటుంది. సో ట్రాపికల్ వెదర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాతావరణం కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, అంత డిఫరెన్స్ అనిపించదండి. ఓకే. సో స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అండ్ వీసా పర్మిషన్స్ ఎలా ఉంటాయి సార్? వాళ్ళు ఐ మీన్ 12th అంటే +2లో 50% అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీలో వాళ్ళు 50% వచ్చి ఉండాలి. వాళ్ళు అడ్మిషన్ తీసుకునే ఇయర్కి 17+ నిండి ఉండాలి. December 31st కల్లా 17+ అయి ఉండాలి. 50% బైపీసీలో ఉంటే కనుక దే ఆర్ అండ్ నీట్లో క్వాలిఫై ఉండాలి. ఓకే. సో ఈ క్రైటీరియా కనుక మ్యాచ్ అయితే దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్. ఓకే. సో ఇక్కడ ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలి అంటే ఫస్ట్ ఖర్చే గుర్తొస్తుంది, ₹1 కోటి వరకు అవుతుంది, ఇంకా పై మాటే అని చెప్పవచ్చు కదా. సో ఇక్కడ మీరు చెప్తున్న యూనివర్సిటీకి ఖర్చు తక్కువే అవుతుంది అంటున్నారు, కానీ ఎంత ఖర్చు అవ్వచ్చు? అండ్ పేరెంట్స్కి డెఫినెట్లీ దాని గురించి ఒక ముందే అంచనా ఉంటే బెటర్ కదా. అవునండి. సో ఇక్కడ మేము యాక్చువల్గా కరేబియన్లో ఏ స్కూల్ చూసినా యావరేజ్ ఫీజు వచ్చేసి, అంటే ఐ మీన్ అక్రిడేషన్ రెండు ఉంటాయండి ఇక్కడ. నార్మల్ స్కూల్ అంటే నాన్ అక్రిడేటెడ్ అంటాం అక్కడ. నాన్ అక్రిడేటెడ్ స్కూల్స్ వచ్చేసి మీకు 45,000 అంటే దాదాపు 35-36 లక్షల వరకు ఫీజు ఉండే అవకాశాలు ఉంటాయి. 38 వరకు కూడా ఉన్న ఫీజు అవకాశాలు ఉంటాయి. అదే మీకు CAMHP అక్రిడేటెడ్ కాలేజ్ చూసుకుంటే తక్కువలో తక్కువ ఫీజు 80 to 90 lakhs ఉంటుంది ఫీజు. సో అలాంటిది ఈ కంట్రీలో మనకు BIUకి అక్రిడేషన్ ఉండి కూడా ఇండియన్ స్టూడెంట్స్కి ఖర్చు అనేది అందుబాటులో ఉండాలని చెప్పి జస్ట్ 32 lakhsకి వాళ్ళ కంప్లీట్ 5.5 year ప్రోగ్రామ్ని 32 lakhs ట్యూషన్ ఫీజులోని మనం ఇస్తున్నామండి. దీంతోపాటు ఫుడ్ అండ్ అకౌంట్ అన్నీ కలుపుకున్నా కానీ వాళ్ళకి 50 lakhsలో అవుతుందండి. అంటే మీరు ఇక్కడ B కేటగిరీ సీటు కట్టే ఫీజు కంటే తక్కువ ఖర్చుతోటి మీకు అక్కడ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అవుతుంది. అండ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ కానీ పీజీ ఇంటిగ్రేట్ అంటున్నారు కాబట్టి కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు వాళ్ళు పీజీ కనుక క్రాక్ చేస్తే కనుక వాళ్ళకి యూఎస్లో వాళ్ళ పీజీ వచ్చేస్తుంది. వన్స్ పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి. లైక్ మనలా కాదు, లైక్ మనలా కాదు అంటే ఇక్కడ వేరే అని కాదు. ఇక్కడ డాక్టర్స్కి ఏంటంటే ఆన్ కాల్, అంటే మేజర్ హాస్పిటల్స్లో సీనియర్ డాక్టర్ కూడా ఎమర్జెన్సీలో ఆన్ కాల్ ఉంటుందండి. యూఎస్లో అలా ఉండదండి. వాళ్ళకి 8 hours 6 hours టైం ఇస్తే ఆ తర్వాత వాళ్ళని కాల్ కూడా చేయరు డాక్టర్స్కి. సో అండ్ దే ఆర్ పెయిడ్ మోర్ దెన్ 10 times హయ్యర్ దాన్ ఇండియా అండి. 8 to 10 times హయ్యర్ దాన్ ఇన్ ఇండియా అండి. ఈవెన్ వాళ్ళ ఐ మీన్ పీజీ రెసిడెన్సీ టైంలోనే వాళ్ళకి పర్ మంత్ $5,000 స్టైఫండ్ కింద ఇస్తుందండి అక్కడ. సో వన్స్ అది అయిపోయిన తర్వాత వాళ్ళకి లాట్ ఆఫ్ బ్యూటిఫుల్, అంటే ఆ కంట్రీలోనే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మళ్ళీ ఇండియా వచ్చి చేసుకోవాలంటే కూడా ఇండియా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. సో దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా మళ్ళీ వాళ్ళు ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలి అంటే? ఏం ప్రాసెస్ ఏ ఉండదండి. జస్ట్ వాళ్ళు వెళ్ళి NMCలో రిజిస్ట్రేషన్ ఇవ్వాలండి. వాళ్ళ డిగ్రీని సబ్మిట్ చేస్తూ NMCలో రిజిస్ట్రేషన్ తీసుకొని ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి ఎక్కడైనా. ఓకే. సో ఖర్చు గురించి ఓకే, కానీ ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి స్టూడెంట్స్ కన్నా ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్కి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది అక్కడ? మేము గత 15-20 years నుండి ఇదే ఫీల్డ్లో ఉన్నామండి. ఎక్కడికి వెళ్ళినా కానీ మన పిల్లలకి ఓన్లీ మన అంటే హాస్టల్స్ కానీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ మేమే చాలా కేర్ తీసుకొని ఇక్కడ నుండి అంటే చెఫ్స్ కానీ ఇక్కడ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఇద్దరు చెఫ్స్ ఉంటారండి. మన ఓన్ హాస్టల్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళ ఫుడ్ కూడా మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ ఏమైతే దొరుకుతుందో ఆ ఫుడ్ అక్కడ వాళ్ళకి కూడా అదే అందుబాటులో ఉంటుందండి. ఓకే. ఆల్సో కాలేజ్ చూస్తుంటే యూనివర్సిటీ చూస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్డ్గా అనిపిస్తుంది. అండ్ స్టూడెంట్స్ కూడా అంతే హెల్ప్ఫుల్ ఉంటుంది, బెనిఫిషియల్ ఉంటుంది కదా. ఎక్కువగా ఇప్పుడు ప్రతిరోజు టెక్నాలజీ చేంజ్ అయిపోతూ వస్తుంది. సో ఎంబీబీఎస్ ఫీల్డ్లో కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఎలా ఉంటుంది ఫ్యాకల్టీ కానీ లేదంటే టెక్నాలజీ పరంగా యూసేజ్ కానీ ఎలా ఉంటుంది? ఎక్కడైనా మీరు అన్నట్టు ఎట్లా అయితే అప్గ్రేడ్ అవ్వాలో స్కూల్ కూడా ఆ పర్టికులర్ అంశాల మీద అన్ని క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీస్ వచ్చేసి మీరు ఫ్యాకల్టీ అన్నారు కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం కూడా ECF అంటే మీన్ USMLE సర్టిఫైడ్, అంటే వాళ్ళు యూఎస్లో పీజీ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకున్న డాక్టర్సే ఇక్కడ టీచింగ్ చేస్తారండి మేజర్గా. తర్వాత ఇండియాలో నుండి కూడా కొంతమంది ఫ్యాకల్టీ ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా ECFMG సర్టిఫైడ్ డాక్టర్సే ఉంటారు. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్కి వీళ్ళు చెప్పడం వల్ల ఆ మెలకువలు అంటే USMLE ఎట్లా క్లియర్ చేయాలనే మెలకువలు కూడా ఈజీగా తెలుసుకోవడంతో పాటు వాళ్ళు క్రాక్ చేయడం కూడా ఈజీ అవుతుందండి. ఓకే.
అండ్ సో ఫైనలీ చాలా మంది ఎంబీబీఎస్ చేయాలనుకొని ఇక్కడ చేయలేక ఉన్న వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ యూనివర్సిటీ గురించి స్పెషల్గా ఏం చెప్తారు అండ్ పేరెంట్స్కి స్పెషల్గా ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదండి, మీరు ఒకవేళ ఎంబీబీఎస్ ఇక్కడ మీరు ఫీజు కట్టలేక అంటే ఇతరతర కారణం సీట్ రాకో లేకపోతే ఫీజు బడ్జెట్ సరిపోక చూసుకునే వాళ్ళకి 50 lakhsలో విత్ ఎంబీబీఎస్తో పాటు పీజీ చేసుకునే అవకాశాలు BIU కల్పిస్తుందండి. సో వాళ్ళు సరైన డెసిషన్ తీసుకొని అడ్మిషన్ తీసుకొని BIUలోకి వస్తే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పదలుచుకున్నాను. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.